అలాగే కళ్ళు మూసుకోండి. మన మధ్య దైవజనులు రావు గారు మన ప్రార్థనలో నడిపిస్తారు, సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ప్రభువా బిడ్డలు కూడా నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి రాజు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన కొంచెంసేపు దేవుని వాక్యాన్ని మనం తెలియజేస్తారు. ఈ సమయాన్ని మరి సేవకులకు తీసుకుండగా మనం చప్పులు కొడుతూ మంచిదండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ఘననామమునకు మహిమా ప్రభావం కలుగునుగాక. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ దైవజనులు కోరకొండ యేసు కుటుంబానికి కూడా నాకు వందనాలు. మరి గత రాత్రి అద్భుతమైనటువంటి వాక్య చేసినటువంటి మా ప్రియులు, మంచి నాయకులు, ఆత్మీయులు కోరకొండ కృష్ణాపరయ్య గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. ఈరోజు మంచి వాక్యాన్ని అందించడానికి మన మధ్యకి విచ్చేసినటువంటి దైవజనులు కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గోనపాటి యేసురత్నయ్య గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చప్పలు కొడుతూ గట్టిగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్థానిక సంఘ కాపరి గారు, అభిషక్తులు, యేసప్రమయ్య గారికి వందనాలు. నా పేరు, ఆయన పేరు ఒకటే పేరు, ఆయన పేరు నా పేరు ఒకటే పేరు. దేవునికి మరి కృష్ణప్పర్ గారు దైవజనులు వైజాగ్ మన మధ్యకు వచ్చారు, వారికి వందనాలు. మరి గారి కొరకు ప్రార్థన చేద్దాం, బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. నేనేంటంటే కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక కనికరింపబడితిని, దీవింపబడితిని. ఇంకను ఆయన పరిచర్యను కొనసాగిస్తూ నా పని తోముట్టించితిని అని అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలను తన యొక్క సువార్త పరిచర్య నిమిత్తం తను చేస్తున్నటువంటి ప్రయాణాలలో తన యొక్క వ్యక్తిగతమైనటువంటి తన జీవిత సత్యాన్ని తిమోతికి రాస్తూ, కుమారుడా, నా కుమారుడా అంటూ తన యొక్క జీవితం పూర్వకాలం ఎలా ఉంది అంటూ తన యొక్క సాక్ష్యానికారుడా హానికారుడా హింసకుడను దేవదూషకుడను నేను, హానికారుడా హింసకుడను దేవదూషకుడను నేను,
ఎంతాయని ఊహించలేను ఎంత జాలి దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితానికి కూడా అప్లై అవుతుంది. నా జీవితం ఇది ఒక సాక్ష్యం. అపోస్తుడైనటువంటి పౌలు మాత్రమే కాదు, నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఇలాంటి సభలు జరిగితే వాటిని చెడగొట్టాలనే ఉద్దేశంతో నేను నా స్నేహితులతో కలిసి ఎక్కడ సభలు జరిగినా అక్కడ రాళ్ళు విసిరేటటువంటి వాడిని. అటువంటి నన్ను దేవుడు ఎన్నుకొని తన సేవలో కొనసాగిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు హానికరుడును, దోషకుడను, హింసకుడను తన పూర్వకాలంలో చేసినటువంటి ఎక్కడ క్రైస్తవులు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చిన్న పిల్లల దగ్గర నుండి అందరినీ కూడా హతం చేసేటటువంటి వాడు. దేవుడు అటు వారిని పట్టుకొని తనకు సువార్థికునిగా, అపోస్తులుగా ఎన్నుకొని తన సువార్త పనిలో ఎన్నుకున్నటువంటి దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు 115వ కీర్తన 12వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించను, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించను, అహరోను వంశంలో వారిని ఆశీర్వదించను. హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదించారు? మమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు యెహోవా అయినటువంటి దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. సహోదరులు అదే వాక్యాన్ని పెట్టారు. మీరు వాల్పాసుల్లో చూసారో లేదో కానీ 115వ కీర్తన 12వ వచనంలో ఈ కీర్తన భాగాల్ని దావీదు కీర్తనలు అంటారు. దావీదు కీర్తనలు అని ఎందుకంటారంటే 150 కీర్తనలో 75 కీర్తనలు దావీదు మహారాజు రాశాడు. ఆ మిగిలినవన్నీ కూడా ఆసాబు గారు, తర్వాత కోరహ కుమారులు, మోసే గారు రాసినటువంటి ఒక కీర్తన 91వ కీర్తన. ఎజ్రా గారు ఆయన కరెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ 115వ కీర్తనలో భక్తుడు ఏమంటున్నాడని రాయబడిందంటే 12వ వచనంలో, యెహోవా మమ్ములను మరిచిపోలేదు. ఆయన మరిచిపోలేదు కాబట్టి నీవు నేను ఈ రోజు ఏం చేయాలి? మనోహరమైన ఉపవాస ప్రార్థనా కూడికలు ఇక్కడ జరిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ గ్రామంలో నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఇటువంటి కూడికలు జరిపిస్తున్నారో ఆ కూడికలను చెడగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్స్తో కలిసి రాళ్ళు విసిరేటటువంటి. నా ఊళ్ళో దేవాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది. ఆ రామాలయం పక్కన రాళ్ళు విసిరేటటువంటి వారు. ఈ రోజు నేను బైబిల్ పట్టుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నానంటే దేవుని ప్రణాళిక నా పట్ల ఏమై ఉందో, ఒక దూషకుడు, హింసకుడు అయినటువంటి ఈ క్రిస్టోఫర్ అనేటటువంటి వాడు నేను నా మార్గంలో రప్పించుకోవాలి. ఇటువంటి ఉపవాస కూడికల్లో తన యొక్క సాక్ష్యాన్ని చెప్పించాలి, నా మాటలు చెప్పించాలని ఉద్దేశంతో ఆయన ప్రణాళిక ఎప్పుడూ రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చదివినటువంటి భాగం యోవేలు గ్రంథంలో నుండి మీరు చదివినటువంటి 1వ అధ్యాయం 14 చదువు. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఈ రోజు జరిగేది అదే.
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టి, ఆ ఆశీర్వాదాలను బట్టి ఇక్కడ కూడికలు, ఏ కూడికలు? ఉపవాస మనోహర పండుగలు. ఉపవాస మనోహర పండుగలు. మనోహరం అంటే ఏమిటి? మనోహరం అంటే చాలా ఉల్లాసంగా. ఇక్కడ ఎవరు ఉల్లాసంగా నాకు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, ఉల్లాసంగా ఒక్కరే ఒకరు నాకు కనిపించారు. చెప్పండి ఎవరు? చూసారా? అదిగో ఆయన, పెద్ద ఆయన. ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం ఎవ్వరికి లేదు ఇక్కడ. మరి వయసులో ఇంకా ఎంత చురుగ్గా ఉన్నారో తెలియదు, కానీ అంత ఉత్సాహంగా దావీదు దగ్గర ఉన్నటువంటి యదుతూను అనేటటువంటి గాయకులు ఎంత ఉత్సాహంగా వారు తాళాలు వాయించేటటువంటి వారు, అటువంటి ఉత్సాహాన్ని మరి పెద్ద ఆయన, మీ పేరు ఏంటండి? రతన్ రాజు గారు. మా అన్నయ్య పేరు కూడా రతన్ రాజు. ఎంత ఉత్సాహంగా ఉన్నారు చూసారా? కాబట్టి అంత ఉత్సాహాన్ని మనం ఉపవాస దినం పాటిస్తున్నప్పటికీ కూడా, ప్రతిష్ఠిస్తున్నప్పటికీ కూడా, ఉపవాస మనోహర పండగలు అంటున్నాం కాబట్టి మనోహర అనగా ఉత్సాహం అని. అంత ఉత్సాహంగా ఉండాలి. ఫాస్టింగ్ అంటే మనం ఉపవాసం ఉండి తిండి లేకుండా మనం నడగొట్టుకున్నప్పటికీ కూడా మన ముఖాలు వికారం చేసుకోకూడదని ప్రభులు వారు చెప్పారు కదా. ఆ సమయంలో నీవు ఎంత ఉత్సాహంగా ఉంటావో అంత ఆశీర్వాదాలు దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి పండగలు అనేకం వచ్చాయి. బైబిల్లో చూసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పండగలు 7 పండగలు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి పండగలు 7 పండగలు. ఆ 7 పండగల్లో ప్రాముఖ్యమైనటువంటిది పస్కా అనేటటువంటి పండగ. అటువంటి పండగల్లో ఒక పండగట వచ్చిందట. ఆ యెరూషలేములో వచ్చింది కాబట్టి అక్కడికి ప్రభుల వారు వెళ్ళవలసిన సమయం వచ్చింది. చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. యూదుల పండగ ఒకటి వచ్చెను. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, గొర్రెల ద్వారము ఆగమ్మ. ఆ యెరూషలేములో అట గొర్రెల ద్వారము ఉంది. యెరూషలేములో 12 ద్వారాలు ఉంటాయి. యెరూషలేములో 12 ద్వారాలకి 12 పేర్లు ఉంటాయి. అందులో ఒక ద్వారం పేరు గొర్రెల ద్వారము. చదవమ్మా. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకు ఏమని పేరు? బెతెస్దా అనేటటువంటి దానికి ఆ కోనేరుకు పేరు. కోనేరు అంటే తెలుసు కదా. కోనేరు అంటే మనకి చాలా పరిచయం తక్కువ ఉంటుంది క్రైస్తవులకి. హిందువులకి అయితే ఎక్కువ పరిచయం ఉంటుంది. ఎందుకంటే తిరుపతి వెళ్ళారంటే కోనేరులో మునిగితేనే కానీ రారు. అటు ద్రాక్షారామం వెళ్ళారంటే కోనేరులో మునిగితేనే రారు. అటు అన్నవరం వెళ్ళారంటే కోనేరులో మునిగితేనే కానీ రారు. ఈ కోనేరు అనేటటువంటిది వారికి ఎక్కువ పరిచయం ఉంటుంది, మనకైతే తక్కువ. కానీ అక్కడ కోనేరు అనేటటువంటి బెతెస్దా అనేటటువంటి కోనేరు ఒకటి ఉంది. చదవమ్మా. దానికి 5 మంటపములు కలవు. దానికి 5 మంటపములు. మంటపములు అంటే తెలుసు కదా, వివాహ మంటపాలు వేస్తారు, అవి కాదు. పెళ్ళిళ్ళకి చేస్తారు మంటపాలు, ఆ మంటపాలు కాదు. అక్కడ ఫోర్సెస్ అని ఉంటాయి. అక్కడ 5 మంటపాలు ఉంటాయి. ఈ 5 మంటపాలు ఎందుకంటే అనేకమైనటువంటి రోగగ్రస్తులైనటువంటి వారు అక్కడికి వస్తారు. ఒక్కొక్క ఏ రోగం సంబంధించినటువంటి వాడు ఆ మంటపంలో ఉంటారు.
చదవండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుంటివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు ఎంతమంది అక్కడ గుంపులుగా పడి ఉండేది. ఎంతమంది రోగగ్రస్తులైనటువంటి వారు అక్కడ పడి ఉన్నారు. ఆ పడి ఉన్నటువంటి సమయంలో అక్కడికి యేసు ప్రభుల వారు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. అక్కడ ఒక 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒకడు పడి ఉన్నాడట. చూసారా, ఈ 38 సంఖ్య చాలా విచిత్రమైనటువంటి సంఖ్య. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, ఈ సంఖ్య ఒక దేవదూత సంఖ్య. కాబట్టి 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు అక్కడ పడి ఉన్నాడట. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని చూశాడు. ఆ వ్యాధిగ్రస్తుని చూసి ఏమంటున్నాడు? వాడప్పటికి బహుకాలము నుండి, చాలా కాలం నుండి ఆ అక్కడ స్థితిలో పడి ఉన్నాడు. ఉన్నాడని ఎరిగి, ఆయనకి ఎలా తెలుసండి? చాలా కాలం నుండి అక్కడ వ్యాధిగ్రస్తుడై ఉండి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతను ఉండడం చూసి యేసు ప్రభుల వారిని చూసి ఏమంటున్నారు? స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాడు. స్వస్థపడగోరుచున్నావా? ఏమంటున్నారు? స్వస్థపడగోరుచున్నావా? నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా? ఎవరన్నా అడుగుతారని మనకి ఆకలేసినా కూడా అడగరు. కానీ యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చి నీవు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అంటే వాడు ఏమంటున్నాడు? ఆ రోగి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నేను తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈ 38 సంవత్సరాల నుండి ఇక్కడ నేను పడి ఉన్నాను. నా స్నేహితులు, నా బంధువులు, నా ప్రాణ స్నేహితులు, నా రక్త సంబంధులు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదే. కృపామయుడా, అందుకని ఆ బేతస్థాయి కనికరము అని అర్థం. కరుణ, కనికరము. ఆ బేతస్థాయి అనేటటువంటి మాటకు హిబ్రూ భాషలో కనికరం అని అందుకే